మా గ్రామ స్టూడెంట్స్ కూడా ఏదో మేము కార్పొరేట్ స్కూల్కి వెళ్తామనే ఆలోచన రావాలి ఉద్దేశంతో. ఎందుకంటే మేము కూడా ఏదో ఇక్కడ మా అమ్మాయిలు ఇక్కడ చదివించేస్తున్నారు అనే ఆలోచన రాకుండా వీళ్ళు కూడా అలాంటివి ఇస్తుంటే మాకు టీచర్ గారు కూడా ఒక నిధి కూడా పెంచారు, వాళ్ళ తాలూకా చేయించారు. దానికి మనం కూడా ఈ కోట్ల రూపంగా ఇస్తే పిల్లలు కూడా ఒక హోందాతనం కనబడుతుంది. ఇంటికి వెళ్ళిన తల్లిదండ్రులు కూడా ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేంత ఫీల్ అవుతున్న ఉద్దేశంతో మా పిల్లలందరూ బాగున్నారు. అందుకే 6వ తరగతి నుంచే మేము 6, 7, 8, 9, 10 తరగతులు కూడా ప్రతి ఒక్కరు కూడా 2 కోట్లు కుట్టేది జరిగింది. అది కూడా రేపు ఆగస్టు 15కి మన టీచర్ గారి ద్వారా మా పెద్ద గ్రామ పిల్లల ద్వారా నిన్నే స్కూల్ కమిటీ చైర్మన్ కూడా అయ్యాయి కాబట్టి వీళ్ళ ద్వారా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా స్కూల్ నుంచి మిగతా గ్రామాలకు కూడా అందుకు ప్రేరేపించి అలా చేస్తే ఇంకా బాగుంటుంది ఉద్దేశంతో ఒక మోడల్గా అది అశోక్ గారి దత్తత తీసుకున్న గ్రామం. అప్పుడు అది చిట్టూరులకి ప్రాథమిక గ్రామం, ఈ గ్రామం నుంచి చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో నాకు ఆలోచన వచ్చింది. అది రేపు అయిన తర్వాత చూసిన పిల్లలు చూసిన తర్వాత ఇంకేం చేయాలో ఆలోచిద్దామని పిల్లలందరూ కూడా ఒక మంచి సైజు మనసు ఉంటారని ఉంటారు. ఈ కోటేగానే ఇంకా వాళ్ళ సేఫ్టీగా ఉంటుంది, ఒక హోందాతనంగా ఒక గౌరవంగా పిల్లలతో అందరూ ఒక దీనిలాగా మా స్కూల్ పిల్లలంతా కూడా ఈ ద్వారపూడి స్కూల్ పిల్లలందరికీ ఏ చుట్టాలని మా ఊరు ఎవరు వచ్చినా ఈ స్కూల్లో ఈ కోర్టు ఇచ్చారు, కోర్టులు ఉన్నాయి, వ్యవహారం ఉన్నాయి, ఈ స్కూల్ బాగుంది అనిపించుకోవడానికి మనకు కూడా ఈ పిల్లలందరినీ అలా చూడాలని ఆలోచనతో అలా చేయడం జరిగింది. త్వరలో ఎన్నో స్కూల్ లెసన్ అయ్యాయి, స్కూల్ చైర్మన్లు అయ్యాయి. త్వరలో స్కూల్లో ఒక మీటింగ్ పెట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఈ స్కూల్లో ఉండేటట్టుగా రోజుకు ఒక పేరెంటు స్కూల్లో ఉండి ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4:30 వరకు ఏ క్లాస్ అయిపోయినంత కూడా ప్రతి స్టూడెంటు తల్లిదండ్రులు ఒక ఆయన రోజుకు ఒకరికి లెక్కన ఈ ఎన్ని రోజులు అయితే స్కూల్ ఉంటాయో అన్ని రోజులు పిల్లలతో తల్లిదండ్రులు ఒకళ్ళు ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. ఉంటే టాయిలెట్స్ కానీ ఫుడ్ ఏ వండుతున్నారు, ఏమేమి వండుతున్నారో చూడడానికి కానీ, లేదా టీచర్లు బాగా చెప్తున్నారో చెప్పలేదని చెప్పడానికి కానీ మా స్కూల్ని ఒక మోడర్న్గా తల్లిదండ్రులే ప్రతిరోజు ఒక తల్లిదండ్రులు ఉంటే పిల్లలందరికీ సేఫ్టీగా ఉంటుంది ఉద్దేశంతో అది కూడా ఆలోచిస్తున్నాం. మా పెద్దలు అందరూ కూర్చొని స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటి కూడా ఏదైనా ఈ స్కూల్ ఉన్నత స్కూల్ తీసుకెళ్తే మిగతా ఊరు అంతా మా రావడానికి టీచర్స్ కూడా మంచి ఉత్సాహం కనబడుతున్నారు. వాళ్ళు కూడా సార్ మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం, మా ప్రోత్సహించని చెప్తున్నారు. దానికి ప్రోత్సాహంగా మేము కూడా ఏం చేసి మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మా ప్రయత్నం ఏముందో వాళ్ళు ఏ సలహాలు ఇస్తారో ఆ సలహాలు ఇంకా మేము సపోర్ట్ చేయడానికి నేనైతే ముందుకు నడుస్తాను.